విరహమి యౌవన పందిరి సొగసులలో నిలువక జుమ్మని తుమ్మెదై ఎగిరెనులే మదనా నిను వెతక జగము తను తిరిగి ఇక రారా తీయని తాపము ఆగదు విరహమి యౌవన పందిరి సొగసులలో నిలువక జుమ్మని తుమ్మెదై ఎగిరెనులే మదనా నిను వెతక జగము తను తిరిగి ఇక రారా తీయని తాపము ఆగదు విరహమి యౌవన పందిరి సొగసులలో. నువ్వా? సారీరా. ఏంటి సారీ? ఏంటిది ప్రతిసారి? మొన్న రాత్రి లాగి పెట్టి తంతే పెళ్లి తలుపు మీద పడ్డాను, తల పగిలింది. నిన్న రాత్రి ఈడ్చి పెట్టి కొడితే పెళ్లి పక్కిట్లో పడ్డాను. దొంగోడెవడో వచ్చాడు అనుకుని వాళ్ళ గజ్జుకు కర్రీ చేసింది తెలుసా? అది కాదురా, ఇవాళ మళ్ళీ ఆ కళ వచ్చింది. ఇవాళ కల్లో నా ఊహా సుందరి ఎలా కనిపించిందో తెలుసా? గోదావరి ఒడ్డున. ఒక సమయం లేదు, సందర్భం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, కలలు కాకరకాయలు అంటూ నా పాటలన్నీ నలిపేస్తున్నావు కదరా. రే బాబు, నాకు పెళ్ళై పిల్లలు పుట్టాలా వద్దా? పెళ్ళేమిటి బాబు, 4 పెళ్లిళ్ళు చేయించేస్తాను ఏమనుకుంటున్నారు? వీడోడు. చెప్తాను, రండి రండి. జాన్ అబ్దుల్ శాస్త్రి అని మ్యారేజ్ బ్రోకర్. ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి, వెతికి పట్టుకొస్తానంటే నేనే రమ్మని చెప్పాను. ఇదిగో ఈయంతో చెప్పు. కంబాల చెరువు లాంటి కళ్ళు, నల్ల త్రాచు లాంటి జడ, కందిరీగ లాంటి నడుము, జల్ల చేప లాంటి మెడ, అంత గొప్ప రూపవతి కావాలి. రూపవతి ఏమిటి బాబు, గర్భవతి కావాలన్నా కూడా గంటలో సెలెక్ట్ చేసేస్తాను. ఇదిగో ముందు ఆల్బమ్ చూడండి, ఈ అమ్మాయిని చూడండి, శిరీష ఫ్రమ్ చిత్తూరు. ఎలా ఉంది? చెత్తగా ఉంది. ఈ అమ్మాయిని చూడండి, రమామణి ఫ్రమ్ రాజమండ్రి. శృంగారానికి తప్ప సంసారానికి పనికొచ్చేటట్లేదు. ఈ చార్మింగ్ బ్యూటీని చూడండి, మొన్ననే పెద్ద మనిషి అయింది, నాలాగే కొంచెం కామ ఎక్కువ. మ్యారేజ్ ఫిక్స్ అయ్యేదాకా లేవనంటూ సవత టాప్ మీదే చతికిలు పడిపోయింది. మంచి పని చేసింది, నువ్వు వెళ్ళి లేపు. ఇది చూడండి, మిస్ ఇండియాగా కొద్దిలో మిస్ అయ్యి ఎయిర్ హోస్టెస్ గా జాయిన్ అయింది. మీరు ఎస్ అంటే ఎయిర్ ఇండియాలో పెళ్లి, ఎయిర్పోర్ట్ లో శోభనం. కాక్పిట్లో కాను. అబ్బో, ఒక్క శోభనానికి కూడా పనికిరాదు. ఫైనల్ గా ఎలిజబెత్ టైలర్ 40-40-40. నల్ల త్రాచు జల్ల చేపలు. అలాగే సాయంత్రం ఓ నవతాచులు పట్టుకొచ్చి మెడలో వేసేస్తాను, ఒక్క కాడుకు చచ్చూరుకుంటాం. నల్ల త్రాచు జల్ల చేపలు, నల్ల త్రాచు జల్ల చేపలు, జల్ల చేపలు నల్ల త్రాచు. ఏమండి, ఈ వేళ మీ పుట్టినరోజు కదా? యా, విష్ మీ హ్యాపీ బర్త్డే. ఆ పని పొద్దునే చేశాను, మీరు మర్చిపోయినట్టున్నారు. అవును, ఈ డ్రెస్ అంటే మీకు ఇష్టం కదా? ఇష్టమా? ప్రాణం. ఈ డ్రెస్ మీద మనకి ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయో మా ఆఫీస్ లో కనుక్కో, తెలుస్తుంది. పెళ్ళోక ముందు మీ పక్క సీట్లో పనిచేసిందాన్ని కదా, నేను ఇంకొకరిని అడగడం దేనికి? ఈ డ్రెస్ వేసుకుని నన్ను పడగొట్టినట్టే ఇంకొక అమ్మాయిని పడగొడతాను కదా. అది కాదు గ్రేసి, నా మాట విను. రాలా బ్యూటిఫుల్. ఈ గెటప్ లో ఆఫీస్కి వెళ్లే వాళ్ళ లేను, అడుక్కు తినేవాళ్ళగా ఉన్నాను. సెకండ్ ఫ్యామిలీ ఉన్నా బాగున్నా, అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేవాడిని. ఈ ఫోటో టేబుల్ మీద నీ ముందే పెట్టుకోవాలి. గంటకి ఫోన్ చేస్తుంటా, నువ్వే రిసీవ్ చేసుకోవాలి. పొరపాటున ఎవరికైనా లైన్ వేసినట్టు తెలిసిందో, ఇంత చండాలపు గెటప్ తో నేను ఎవరికైనా లైన్ వేస్తే పటపట పళ్ళు రాలు కొడతారు తప్ప పడేవాళ్ళు ఎవరైనా ఉంటారంటావా? అసలు నేను సాల్మన్ రాజ్ అంటే ఎవరైనా నమ్ముతారంటావా? ఇదిగో ఇలాగే వెళ్ళాలంటావా? వెళ్ళడమే కాదు, రావాలి కూడా. కుక్కలు ఖర్చేస్తే బయటికి వెళ్ళి బట్టలు మార్చుకోవడం, మళ్ళీ షోకు చేసుకోవడం లాంటిది ఏమన్నా చేసినట్టు తెలిసిందో, మీకు తెలుసుగా నేనేం చేస్తాను. హలో. అమ్మో, లవ్ చేసిన మనమైతే ముద్దులు అడుగు పెడుతుందండి. హలో, బాగా పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే వాడు ఎవడో చాలా దురదృష్టవంతుడే. ఎవడో వెళ్తా. నేనే. వాట్? ఏం చేయను, తెలియక లవ్ చేశాను. మ్యారేజ్ చేసుకున్నావా అని రేపు మార్నింగ్ అడుగుదాం అనుకుంటున్నాను. పెళ్ళైన వెంటనే ఉద్యోగం మానిపించే, లేకపోతే అడు చూడు. అమ్మో,
వస్తా. అయ్యి బాబాయ్ టైం అయిపోయింది. నువ్వేనా లేకపోతే కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది దున్నపోతలో పడ్డావు? కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు రమ్మని లాక్ కొట్టేసిందండి నా శైలజ. అబ్బా ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే చూడండి సార్ వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి ఈ ఎదవ ఏం చేశాడు అసలు? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? మీరా? అయితే వినండి. రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఒట్టి ఈ ఫైల్ మీద సంతకం పెట్టేస్తే నేను బాస్ కి వచ్చేస్తానండి. ఎదవలా చూస్తుందట. గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. నువ్వు వెళ్ళొచ్చు. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి. వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ. వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందరి అడ్రస్ కావాలి. నా సుందరి అడ్రస్ కావాలి. అదిగో నా సుందరి అడ్రస్ కావాలి. అదే అయ్యా ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందరి బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే నా సుందరి ఆఫీస్ ని సర్కస్ కేబుల్ లా తయారు చేస్తున్నారు. నా సుందరి ముందు మీ సీట్లలో చావండి. నా సుందరి కూర్చోండి. సుందరి నా సుందరి నా సుందరి. పొద్దు నుంచి లేపుతుంటే లేగట్లేదు. లక్ష్మే ఓ దొర్రాడు మా లక్ష్మే. అమ్మమ్మ ఇదే మగనుకున్నాడు లేగట్టడం సిక్కుమానమాట. రాత్రి మొత్తం వదలలేదు. చింతామణి చింతామణి ఇదో బూటికిను. మమ్మల్ని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నారైతే. నువ్వు వెళ్తాను. కొత్తగా వచ్చిన మన ఎస్ఐ గారికి వీళ్ళ సంగతి స్ట్రాంగ్ గా చెప్పాల్సిందే. ఏటి బాబు కొత్త ఎస్ఐ గారు వచ్చారా? చూడ నాకే భయంగా ఉంది. ఎలా ఉన్నాడే? బ్యూటిఫుల్ గా ఉన్నాడండి. ఉంటాడు. ఆయన గాని కోపం వస్తే నిప్పులు కక్కేసి నీ కంపెనీ నిమిషంలో ఊహించేస్తాడు. అయ్యి బాబాయ్. ఒకసారి ఎవడో ఈ ఎస్ఐ గారి చెల్లెల్ని కిడ్నాప్ చేసి బొంబాయిలో బ్రోతల్ హౌస్ కమ్మేశాడంట. ఇంకొకసారి ఇంకెవడో ఆయన వైఫ్ ని కీపుని కంబైన్డ్ గా రేప్ చేసి దుబాయ్ సాహిబ్ కి అమ్మేశాడంట. అప్పటి నుంచి ఇలాంటి కంపెనీలు కనిపిస్తే చాలు చెప్పించి పారేస్తున్నాడు. నీ పని స్మాష్. అయితే మా గురించి ఎస్ఐ గారితో చెప్పి కంపెనీ ముగించేస్తారా అండి? 100%. అయ్యి బాబాయ్ అంత మాట ఎందుకు గానండి? మీకు ఏమి ఇచ్చుకోమంటారో చెప్పండి. అలా రా దారికి. అందాక ఓ 1000 ఇచ్చుకో. అయ్యి బాబాయ్ 1000 రూపాయలు చాలా ఎక్కువ అండి. అలాగే కానండి. అదిగో ఆ గదిలోను మా తమ్ముడు హనుమంతు గాడు పనతోళ్ళ తింటా కూకున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళండి క్యాష్ ఇచ్చేస్తాడు. అయ్య బాబోయ్ లోపల ఏదో సెక్షన్ జరిగిపోతుంది. ఏం చేద్దాం? బ్యూటిఫుల్ ఐడియా. 2000 ఇవ్వరా హనుమంతు. సరిపోతాయా? భలే ప్రశ్న. సరిపోతాయంటే సరిపెట్టుకుంటాం. ఏం చేస్తాం? మరి అయితే లోపలికి రండి. దేవుడు పనస్తోళ్ళు హనుమంతు కానీడు మన ఎస్ఐ గారు. నా చెల్లెల్ని బొంబాయిలోను నా వైఫ్ ను దుబాయ్ లోను అమ్మారా? రండి రండి రండి. నమస్కారం. మీరు వీరవాడ నుంచి వస్తున్నట్టున్నారు. అవునండి. లాంచ్ మీద వచ్చారా? మరేనండి. ఎండను వాడు వచ్చినట్టున్నారు. రండి కాళ్ళు కడుకుందరు కానీ గోటాలు దాటాక మెరక ఎక్కువ.
అందుకే కొంచెం లేట్ అయినట్టుంది. లేట్ అంటాడు బాబు, తినేసాడా భద్రాచలం చూడు. కాళ్ళు కడుక్కోండి. అలాగే. తమలో పెళ్లి కొడుకు ఎవరండి? ఇదేనండి. బ్యూటిఫుల్ అయితే పేరేంటో? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణా? నాన్న అదేడు బాబు అలా అయిపోయా? అదా, లోపలికి రండి, పర్సనల్ గా మాట్లాడుకుందాం. పర్సనలా? ఏంటక్క దొడ్డిదారిని తీసుకెళ్తున్నాడు? అక్కయ్య గారు ఈ క్వశ్చన్ వేస్తారని నాకు తెలుసు. మా మావిదో టైప్ మనస్తత్వం అండి. విన్నాం. విన్నారు కదా, ఆయన చెప్పినట్టు నడుచుకోకే బోల్డెన్ సంబంధాలు చెడిపోయినాయి. ఇన్ని విన్నారు కదా, కాబట్టి నేను చెప్పిన ఐడియా ప్రకారం నడుచుకున్నారంటే ఈ మ్యాచ్ అర్జెంట్ గా సెటిల్ అయిపోద్ది. ఏంటి బాబు అది? ఏం లేదండి, మా మామయ్య కూతురు జాతకం ప్రకారం ఊ గాని, చా గాని, యా గాని, మా గాని, అక్కయ్య గారు జా గాని ఇవేవి పడవు. పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? నీ పేరు చెవికాడ అప్పారాన్ని మార్చుకుంటా బాబు. మరి చీప్ గా ఉంటుంది. చీప్ అనుకోవడం వల్లనే బోళ్ళంత మంది చెప్పు దెబ్బలు తిన్నారు. ఆ మాట విన్నావా? విన్నారు కదా, విని కూడా ఎందుకు? ఓ పని చేయండి. ఏంటది? మా మామయ్య కూతురుని తీసుకుని వస్తాడు. ఇంత ఆస్తి ఉన్నా గానీ నేను నా కూతురు ఇంట్లో అనాథలా పెరిగేవండి అంటాడు. వెంటనే మీరు ఒరే నువ్వు అలాగ అంటున్నావు గానీ నేను పెద్ద అనాథ ఎదవలు తెచ్చి పెంచాను రా. ఇప్పుడు నీ కాబోయే అల్లుడు అంటే ఈ పొట్టుడు సినిమాలలో కుప్పదొట్లో దొరికాడు ఎదవా. మరి ఎదవా అనమంటావా? అలా అంటేనే ఆయన ఆప్యాయత, అనురాగం, ఆనందం ఫీల్ అవుతాడు. మీలో పెద్ద అబ్బాయి ఎవరండి? నేనేనండి. తమరు ఏం చేస్తుంటారండి? BHL లో ఆఫీసర్ గా జాబ్ చేస్తున్నాను. జాబు గీబు అంటే మా మామయ్యకి పడవండి. ఆయన గేదెల వ్యాపారం చేసి పైకి వచ్చాడు. బంధుల దొడ్లో గేదెలు దొబ్బేశాడు. రావు బహదూర్ అని పేరు సంపాదించాడు. కాబట్టి మీరు తెల్లవారుజామునే 4 గేదెలు దోలికెళ్ళి పాలు బితికి ఇంటింటికి పోస్తా అని చెప్పండి. సెంటిమెంట్ గా బాగుంటుంది. కొద్దిగా ఓవర్ ఉంటదేమోనండి. చూస్తుంటే ఈయన మన శ్రేయోభిలాష్ లాగా ఉన్నారా? ఏదో ప్రశ్న లేకుండా ఈయన చెప్పినట్టు చేద్దాం. ఓకే, మరి నేనేం చేయాలి? మీరా ఎరా ఈయన ఏం చేస్తే బాగుంటది? ఈయన వీడొక ఎదవా. ఓ పని చేయండి, పెళ్లిళ్ళకి సీరియల్ బల్బులు వెలిగిస్తుంటా అని చెప్పండి. లేదా దసరా పండగ పులేసాలు వేస్తా అని చెప్పండి. అమ్మా ఇంకో విషయం మర్చిపోయాను. అదేంటే బాబు? ఆయన వచ్చేసరికల్లా మీరంతా కాళ్ళు బారు జాపుకుని అలవాటు లేకపోయినా సరే సిగరెట్లు వెలిగించండి. అక్కయ్య గారు లేడీస్ కూడాను. మా మామయ్య రాగానే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, ఆడాళ్ళు మజ్జిగ తీస్తే ఊసేయండి. పొల్లగా ఉంటే ఊసేయచ్చు గానీ ఇలాగే బోళ్ళ సంబంధాలు చెడిపోయినాయండి. ఎరా మా ముసలోడు ఇవన్నీ ఆప్యాయంగా ఫీల్ అవుతాడండి. బాబు ఆయన రాగానే సిగరెట్లు వెలిగించడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్లుంటే నేనున్నాను, దగ్గరలో ఉండి మీకు సైగ చేస్తాను. నన్ను ఫాలో అయిపోండి. రండి. ఇవాళ తేలిపోవాల్సింది. శనివారం వేస్ట్, ఆదివారం వేస్ట్. రే ఎక్కడ నా వైఫ్? ఎక్కడ రే? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రే? బాబు చంటి కూరలో ఏంటి ఆల్రెడీ ఒకసారి నా మాట ఇంద్రు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. నీ చెల్లి చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారు కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం? శోభనం చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే అరే నీ డైలాగుల్లోనే కనిపిస్తుంది ఏదో డబుల్ మీనింగ్. నేను నమ్మను. జుట్టు చెరిగిపోయింది, నాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరేరా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలో ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపలికి పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విని నేను మరింత బాధపడటానికా? అబ్బా నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది. పద లోపలికి. బాబు నీ పేరు ప్రసాదరావు. అయ్యో. నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు. మీ అమ్మ రెండో భర్త పేరు ప్రకాశరావు. నీ భార్య విమలా ప్రసాదరావు. నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదూ. పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి? ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేచారు? అబ్బా మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అయ్యో నాకు హార్ట్ అటాక్ అని చెప్పిన వెధవడు నేనే. ఇంత అద్భుతమైన కుటుంబాన్ని చూసిన ఆనంద పారవశ్యంలో ఏదో స్పృహ పడిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటావా? బావగారు మీ ఆతిథ్యం మరవలేనిది. 2 రోజులు ఉంటారని రోజు పూట గడవకుండానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూడు నాకెక్కటే ఉంది అంట. అన్నయ్య గారు మనల్ని హేళన చేస్తున్నారేమో కాదు? నా ఫీలింగ్ కూడా అదే.
ఓ 10 రోజులు ఉండి ఆ మాట అన్నా ఓ మీనింగ్ ఉండేది. ఇప్పుడు చూడు 10 నిమిషాలు కూడా ఉండడానికి టైం లేదు. బాగా చెప్పారు మరిది గారు. అసలు మనం ఏం చేసామని? బావగారు, మన వాళ్ళ ఆప్యాయత చూశాక నేను నిర్ణయానికి వచ్చేసాను. ఏమిటి బావగారు? ఏమిటంటే ఏమిటో చెప్పండి బావగారు. ఏం లేదు, మహామాట కూడా చెప్పండి. ఓ నెలల పాటు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఉంటాను అనేసరికి బిడ్డలు సంతోషపడిపోయి ఆనందంలో కింద పడిపోయారు. అవును. అమ్మా సుందరి, ఏంటన్నా? సామాన్లు అవి సర్దేయకండి. ఇంకా కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటాం. ప్రోగ్రాం మారిందని మన అన్నవరానికి ఉత్తరం రాయి. అలాగే. అమ్మో, ఈ విషయం మాజయ్యకి తెలిస్తే ఎలా బిహేవ్ చేస్తాడో తలుచుకుంటేనే నేను సూసైడ్ చేసుకుంటాను. నేను ఇంకా బతకను. నా పొజిషన్ కూడా అలాగే ఉంది. మా ఇంట్లో విడాకు తప్పు. చచ్చిపోవడం కంటే వేరే దారి కనబడటం లేదు నాకు. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి అమ్మా. అసలే నా కోడలు అనుమానిపిస్తుంది. నా కొడుకేదో దాని మాట వింటాడు. మీ అందరికంటే డేంజరస్ పొజిషన్ నాది. ఈ పాటికి ఎవడో ఏదో మా ఇంట్లో దూరిపోయి మా ఆవిడతో సెటిల్ అయిపోయి ఉంటాడు. అయితే మనందరం కలిసి గోదాట్లో దూకేద్దాం. దూకిన చోటు నీళ్ళు లేకపోతే కాళ్ళు విరుగుతాయేమో. చెట్లకు తాళ్ళేసి ఊరేసుకుందాం. పాతాల పైరు సినిమాల రేలంగోడ్లాగా మెడకాయ నొప్పి పెడితేనో. అలాంటి ట్రబుల్స్ ఉంటాయని తెలిసే హ్యాపీగా మింగేయొచ్చని ఎండ్రిని తెచ్చాను. చేదుగా ఉంటదని ఆ ఏడుపు స్వీట్ గా ఉండటానికి లెమ్కా కూడా తెచ్చాను. ప్రభువుని తలుచుకుని తలో పెగ్గు మింగేద్దాం. ఓపెనర్ పట్టండి. ఓహో, బయటంత చలి పెట్టేస్తుంటే నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉంటుందని. నాకు కూడా అలాగే ఉందండి. ఈ చల్లగాలిలో నేను కోరిక కోరనా? కోరుకో. ఆ మాయల పక్కీర్ గారి ప్రాణం ఉన్న చిలక కావాలా? చిలకొద్దు గాని ఒక మాట అంటాను, అది 10 సార్లు పలికితే చాలు. ఏమిటో చెప్పు. నిన్న నీ నాను నూనెను నానని నేనన్నానా, నీ నూనెని నా నూనెని నేనన్నానా, నాని నాన్న. అయ్యో బాబాయ్, ఏంటిది? కూల్ డ్రింకా? అయ్య బాబాయ్, వాసన చూసే ఇలా పడిపోయిందంటే తాగినోడు ఏమైపోయాడు? బాబు, నాయనా, తల్లి, అమ్మ, మీ వాళ్ళతో మీకు ఏ గొడవ రాకుండా ఆల్రెడీ మేము ప్లాన్ వేశాం. మీరు మరణించు ఆపి నన్ను కరుణించి దయచేసి ఎవరి రూమ్ లోకి వాళ్ళు ఎవరండి ప్లీజ్. పెట్టడానికి కుర్చీ పట్టుకొస్తానని ఇందాకనగా వెళ్ళావు. రా త్వరగా. వాడు వస్తాడులే గాని పిచ్చి మీద బ్యాటింగ్ ఇలా చేయకూడదు. కన్నె పిల్ల మీద చేతులు ఇలా వేయకూడదు. ఎలా వెయ్యాలి? అబ్బా, అమ్మా, లేవండి. వండర్ఫుల్ గా ఉంది రొమాన్స్. ప్రోగ్రెస్ బాగానే ఉంది. నడుమే చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పిల్ల. ఇదిగో, నేను విన్నది నిజమేనా? ఏంటది? ఆ శైలజ కోరిక తీర్చావట. నోరు అజయ్ గారు వింటే దాన్ని వదిలేయగలడు. ఇదిగో, నాకు నవ్వు తెప్పించేసి మిస్ అయిపోదాం చూడకు. సెంట్లు చీరలు ఇచ్చావా లేదా? వారిది కొంప ముంచావు కదయ్యా. కోరికంటే అదే. అదే, నేను ఓ లిస్ట్ ఇద్దామని వచ్చాను. లిస్టా? నా దగ్గర డబ్బులు లేవా? ఓసీగా వేషం వేస్తున్నందుకు విశ్వాసం లేకుండా ఏంటే ఇది? ఇంత పెద్ద వేషం సినిమాలో వేస్తే ఇంటికి కార్లు వస్తాయట, ఒంటి నిండా బట్టలు ఇస్తారట, లక్షల రూపాయలు ఇస్తారట. నీ బొమ్మ చూసుకుని నువ్వే ఏడవాలట. ఇగో, నెమ్మది మాట్లాడవయ్యా. ఇంతకేమంటావు? ఏమి అన్నావు? ముందులేగు. అలేచారు. ఏమిటి? డజన్ ఫారెన్ లక్స్ సోపులు, 1/2 డజన్ ఇండియన్ కుక్క సబ్బులు, 6 క్రీమ్ బాటిల్స్, 7 వైన్ బాటిల్స్, 1 సెంట్ బాటిల్ పట్రా. ఎండిన బాటిల్దా? నీకు కావాలంటే తెచ్చుకో. అది నా కర్మ. అవును, ఈ చొక్కా నీ ఒంటి మీద ఎప్పుడు చూసినట్లేదే. కొత్త మాటలా? నీదే, సైన్ చేయించుకున్నాను. ఏంటి బట్టలు లేవు? లేకపోతే పోసుమలతో తెరమంటావా? నేను ఆ దాసుగాడి నీ బట్టలతో ఏదో అడ్జస్ట్ అవుతున్నావు. దాసుగాడి అంటే గుర్తొచ్చింది, ఇంకో పాయింట్ రేజ్ చేయడం మర్చిపోయాను. 7 సిపాన్ సిల్క్ చీరలో 4 నల్లబాడీలు పట్టమని కబురు పెట్టిన చింతామణి లోపలేసుకునే లంగాగొట్లో చీరకు మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేయమందట. రాజుగారు, రాజుగారు, ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసీకి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు, మెడకి రాసి మర్దన చేయండి చాలు. నోర్మిక్, నేను అలాంటి వెదవ పనులు చేయను.
ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి మరి. ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసీ కొట్టేసాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేసీ దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటుగారితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో మరి. నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో? ఏయ్, మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. బాబోయ్, ఆ మాట అనకండి. అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. అలాగేనండి. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి. సరే. బావగారు, ఆ అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడు ఏమిటి కొంచెం మెత్తగా వ్యవహారంలో ఉన్నాడు? వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బావగారు. అన్నయ్య గారు మీరు వెళ్ళి నిద్రపోండి. వాళ్ళు గొడవలేమో వాళ్ళు పడతారు. అబ్బే, అదేం కుదరదమ్మా. నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టదు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్ ఈ ఫైల్ తీసుకెళ్లి కామరాజ్ టేబుల్ మీద పెట్టు. నువ్వు వెళ్ళరా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను సార్. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తానండి, ఆ ముసలాడి సపోర్ట్ చూసుకొని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత. శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి. ఏం మర్చిపోయావు? మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి. అబ్బా, ఫీల్ కాలేవా? చెప్పు, ఏం మర్చిపోయావు? ప్యాంటేజ్ కూడా మర్చిపోయానండి. కూర్చో. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? మతి మరుపులో ఈ వేళ కొంచెం గడ్డి తిని వచ్చేసాను సార్. రేసి, హలో, హౌ ఆర్ యూ? ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? ఇన్ఫర్మేషనా? ఇన్ఫర్మేషను ఈ షర్టు టై అతనేవో కావో చెప్పండి అమ్మా. ఆయనవే, ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని. అంటే ఆయన పోయినట్టేగా? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. సరే, ఓ 20 days వెయిట్ చేసి చూస్తాను. ఆయన అప్పటికి రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను. మీరంతా తప్పకుండా రావాలి సుమా. అలాగే. ఏమమ్మా, సాల్మన్ రాజు గారు పోయాడా? ఆ విషయం నాకు తెలియదే. ఈ ఆల్బమ్ లో ఉన్న అందగాళ్ళలో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసుకో, వెంటనే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను, ఓ పని అయిపోతుంది. ఈ ఫోటో చూడమ్మా, ఎంత బాగుందోను. చాలా అందంగా ఉన్నారు కదమ్మా. గ్రేసీ, హలో గ్రేసీ. రాత్రి లలిత నిన్నేం చేసిందో చెప్పమంటావా? అయ్యో బాబోయ్, వద్దు.